అవి మన సహవాసంలో ఆరంభించబడిన దినాలు. ఇప్పుడు దినాలంత శరీరము లోకము ఆ దినాల్లో లేదు. చాలా ఆత్మీయంగా విశ్వాసులు ఉండేవాళ్ళు. ఇలాగా ఒక ఆదివారము ఇక్కడున్న సేవకులు రెస్పాన్సిబుల్ బ్రదర్ ఎవరో వాక్యం చెప్తా ఉన్నారు. సరే, కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత చివరి కార్యక్రమం చెప్తారు కదా, ఇప్పుడు మనం లేచి నిలబడి పాట పాడతాం, అప్పుడు మీ కానుకలు తీసుకుని వచ్చి లేదా అర్పణలు ప్రభువుకి అర్పించండి అని సేవకులు చెప్పినారు. లేచి నిలబడి పాట పాడుతున్నారు. వెనక నుండి బ్రదర్స్ సిస్టర్స్ వరుసలో వచ్చేస్తున్నారు. అక్కడ ఒక బ్రదరు అలాగే నిలబడుకొని ఉన్నాడు. పక్కన బ్రదర్స్ ఏం చెప్పినారంటే తట్టినారు, మీరే పోండి అన్నారు. సరే, ఈయనేమో లే అనుకున్నారు. వాళ్ళందరూ పోయేసి వచ్చినారు. ఆయన అలాగే నిలబడుకున్నాడు. ఇప్పుడు దినాల్లోనైతే మనం చాలా వేషాలు వేస్తాం. ఏం లేకపోయినా కాగితమన్నా ముదురు చుట్టి అందరికి కనపడేటట్లు ఏం వేస్తున్నారా షో చేసి అక్కడే ఉండిపోతారు. అప్పుడు చాలా పెద్దది వేస్తున్నట్టు కొద్దిగా తిరగండి, ఏముండదు దాంట్లో. పాత దినాల్లో వేషధారణ లేదు. పోనీ వేరే వాళ్ళని ఎవరిని అడిగినా ఇయ్యరా? ఇప్పుడు నేను ఏదైనా ఒక 10 రూపాయలు అడిగినాను అనుకోండి, మీరు ఇయ్యరా? అక్కడ కానుకేళ్ళ బ్రదర్ కానుకేళ్ళ ఒక 10 రూపాయలు ఇవ్వండి ఇస్తారు. ఆ దినాలు అట్లా అడిగా ప్రాణం పోయినా సరే నో, అవమానమైన భరిస్తా. నేను ఇక్కడే నిలబడి నా దగ్గర డబ్బులు లేవని సంఘం అంతా చూసి అవమానమైన నేను భరిస్తా. కానీ నేను వేరే వారిని ఒక 10 రూపాయలు అడగడం కానీ, లేదా అందరిని మోసం చేయటానికి ఒక పేపర్ చుట్టి కానకపెట్టులో వేయడం కానీ నేను చేయను. అలాగే నిలబడున్నాడు. ఇలాగ అందరూ వేస్తుంటే ఆయన వైపు మనవాళ్ళు మామూలుగా తెలుసు కదా, లోకం కాకలు అంటారు కానీ అది నేను దాన్ని మార్చేసిన విశ్వాసాల కాకలు అని చెప్పేస్తున్నా. ఎందుకంటే అది ఎక్కడో జరుగుతుంటుంది బయట. ఇప్పుడు మనం ఉండేది ఇక్కడే కదా, కాకుల లోకంలోనే ఉన్నాం. ఎందుకంటే కాకి కూడా నోహ ఓడలో ఉంది. అక్కడ ఒకటే జంట ఉంది, ఇక్కడ చెప్పినలో కానీ జంటలు అవే. ఇప్పుడు సంగతి ఏంటంటే ఆయన అలాగే ప్రభుత్వాన్ని మాట్లాడుతూ కుమిలిపోతున్నాడు. ప్రభువా, అప్పట్లో పైసలే ఉండేది. నాకు ఒక 10 పైసలు ఇచ్చిన, 5 పైసలు ఇచ్చిన, పైసలు 2 పైసలు 1 పైసలు కూడా చూసిన వాళ్ళు కొంతకాలం, పాతకాలం వాళ్ళకి వెనక్కి కూర్చున్న వాళ్ళకి తెలిసింటే అది ఇచ్చినా ఏదో పోయి నా మర్యాద కాపాడుకొని ఉంటానే. కానీ అది కూడా నన్ను లేకుండా చేసినావా? కొద్దిగా ఇచ్చినా నేను వేసింటాను కదా, ఎందుకు నాకు ఈ వారం అంతట్లో అయ్యలేకపోయినా? అందరు ఎదురుగా నా దగ్గర ఏమీ లేదు నన్ను ఎక్స్పోజ్ చేయడానికి ఇష్టపడ్డా. అప్పుడు ప్రభు అన్నాడంట, నీవి కొంతమంది 50 మందో 100 మందో 200 మందో నీ సంఘములోనే ఏమీ లేనివాడు అని చెప్పుకోవటానికి నీకు సిగ్గేస్తే, నేను పరలోకం నుండి భూమి మీదకి పేద దరిద్రుడిగా దిగి వచ్చాను, నాకు సిగ్గేయలేదా? నేను వెండి బంగారాలు ఆశించలేదు కదా ప్రభువా, నేను ఆశించింది కేవలం ఇంతే ఇస్తానని. అప్పుడు ప్రభు అన్నాడంట, నాకు నీ డబ్బులు కాదు కావాల్సింది, నీ బంగారం కాదు కావాల్సింది, నీ వెండి కాదు నాకు కావాల్సింది, నీవే నాకు కావాలా. అప్పుడు ఆయన అలాగే అక్కడే కూర్చుండి రాసిన పాట మనం ఉదయం వర్షిప్లో చివర్లో పాడాం. ఏం పాట? 3వ వచనం. నా కాళ్ళు చేతులెల్లా నీ సేవకి అర్పింతును. డబ్బులు కాదు కదా నువ్వు కోరేది, బంగారం కాదు కదా కోరేది, వెండి కాదు కదా కోరేది, నా కాళ్ళు చేతులు నన్నే నీ కోరుతున్నావు కనుక నేనే నీకే అర్పించుకుంటున్నాను. నా అర్పణను అంగీకరించవా? నా అర్పణని అంగీకరించవా? నా అర్పణని అంగీకరించవా? దిస్ ఈజ్ అల్టిమేట్ ఆఫరింగ్.